నిన్న మొన్నటి వరకు ఇరాన్ అంతు చూస్తామని హెచ్చరించినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఎందుకు సడన్గా కాల్పుల శాశ్వత విరమణను ప్రకటించారు? అసలు దీని వెనుక ఏదైనా మాస్టర్ ప్లాన్ ఉందా? ఇదే ఇప్పుడు చర్చనీయాంశమని. నిజానికి ఇక్కడ క్షిపణులు బాంబులతో ఇరాన్ను నష్టం చేయడం కంటే ఆర్థికంగా పతనావస్థకు తీసుకురావాలి అనేటటువంటిది డొనాల్డ్ ట్రంప్ వ్యూహం. ఆర్థికంగా దెబ్బతింటే ఆ దేశం ఆటోమేటిక్గా కాళ్ళబేరానికి వస్తుంది అనేటటువంటిది ట్రంప్ ప్రధాన ఎత్తుగడ. అది ఎలాగంటే, హార్ముజ్ జలసంధి ఈ ఇరాన్కు అతిపెద్ద ఆర్థిక వనరు. అంటే ఇరాన్ ఉత్పత్తి చేసేటటువంటి చమురును హార్ముజ్ జలసంధి నుంచే ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంటుంది. అలాగే భారత్ సహా చాలా దేశాల నుంచి వస్తువులను హార్ముజ్ జలసంధి నుంచే దిగుమతి చేసుకుంటుంది. కాల్పుల శాశ్వత విరమణను ప్రకటించినప్పటికీ ఇరాన్ నౌకల దిగ్బంధనం కొనసాగుతుందని ట్రంప్ ప్రకటించారు. అంటే ఒకవైపు అటు నౌకలను దిగ్బంధిస్తూనే మరోవైపు కాల్పుల శాశ్వత విరమణ అంటున్నారు. అయితే ఆర్థికంగా ఎలా దెబ్బతీయగలుగుతారు అంటే, ఈ హార్ముజ్ జలసంధి ఇప్పట్లో తెరుచుకునే అవకాశం లేదంటూ అమెరికానే అంటోంది. అంటే ఈ హార్ముజ్ జలసంధి తెరుచుకోకపోతే ఇరాన్ రోజుకు దాదాపు 4081 కోట్ల రూపాయలు నష్టపోతుంది. సో ఇది ఇరాన్కు ఆర్థికంగా బాగా దెబ్బతీస్తుంది. దీనివల్ల ఆ దేశంలో ధరలు పెరిగిపోతాయి. సో అటు ఆదాయం తగ్గిపోతుంది, ధరలు పెరిగిపోతాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ యుద్ధం చేయలేదు. సో అది అమెరికా వ్యూహంగా కనిపిస్తుంది. సో ఇంకోవైపు కర్గ్ ద్వీపం ఇరాన్కు అతిపెద్ద వనరు. ఆ కర్గ్ ద్వీపంలోనే చమురు ఉత్పత్తి చేస్తుంది. సో ఈ కర్గ్ ద్వీపంలో ఉత్పత్తి చేసేటటువంటి చమురును అక్కడ నిల్వ చేయడం ఎక్కువ రోజులు సాధ్యం కాదు. అది ఎలాగంటే, అక్కడ ఉన్నటువంటి స్టోరేజ్ కెపాసిటీ అది ఈ నెల అంటే ఏప్రిల్ 26 వరకు నిండిపోనుందట. ఒకవేళ ఈ స్టోరేజ్ కెపాసిటీ అనేది నిండిపోతే అప్పుడు ఈ చమురు ఉత్పత్తి చేయడం సాధ్యం కాదు. అంటే చమురు ఉత్పత్తిని ఆపేయాలి. లేదు అని అంటే ఇప్పటి వరకు స్టోరేజ్ చేసినటువంటి ఈ చమురును ఎగుమతి చేయాలి. కానీ హార్ముజ్ జలసంధిని మూసివేస్తే ఈ చమురును ఎగుమతి చేయడం సాధ్యం కాదు. సో అప్పుడు ఏం చేయాలి? స్టోరేజ్ నిండిపోతుంది. సో ఇంకా కొత్తగా ఉత్పత్తి చేయడానికి వీలు కాదు. అంటే ఉత్పత్తిని నిలిపివేయాలి. చమురు ఉత్పత్తిని నిలిపివేసినట్టయితే భవిష్యత్తులో ఆ చమురు బావులు మూతపడేటటువంటి అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఒకవేళ ఇప్పటికే తవ్వినటువంటి చమురు బావులు పూడిపోతే భవిష్యత్తులో ఇరాన్ వాటి నుంచి చమురును తీయలేదు. సో ఇలా తాత్కాలికంగానే కాదు, శాశ్వతంగా ఇరాన్కు ఆర్థికంగా పెద్ద ఎదురు దెబ్బే. సో దీనివల్ల ఇరాన్ అటు యుద్ధాలు చేయలేదు. ఇంకోవైపు ఇరాన్లో అక్కడ కరెన్సీ విలువ అనేది దారుణంగా పడిపోయి ధరలు బాగా పెరిగిపోతాయి. ప్రజలు కొనుక్కోలేని స్థితిలోకి వస్తారు. సో అలాంటప్పుడు ప్రజల తిరుగుబాటు అనేది మొదలవుతుంది. సో అటు ప్రజల తిరుగుబాటును కోరుకోవడం, అంటే వాళ్ళని ప్రోత్సహించడం లేదా ప్రేరేపించడం, ఇంకోవైపు చమురు అనేది వేరే దేశాలకు వెళ్లకుండా చేసి ఇరాన్ను దిగ్బంధించడం. సో ఇది ట్రంప్ వ్యూహం. అయితే ఇక్కడ ట్రంప్ డిమాండ్ ఏంటి? ఇరాన్లో ఉన్నటువంటి యురేనియం నిల్వలను అమెరికాకు అప్పగించాలి. ఇక ముందు అణ్వాయుధాలు తయారు చేయబోమని మాట ఇవ్వాలి. సో ఇది ట్రంప్ డిమాండ్. సో ఇప్పటికే మొదటి దశ శాంతి చర్చల్లో కూడా ఇలాంటి డిమాండ్లు వచ్చాయి. దానికి ఇరాన్ ఒప్పుకోలేదు. సో ఇప్పుడు రెండవ దశ శాంతి చర్చలకు కూడా పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తుంది అని చెప్పినప్పటికీ ఈ చర్చల్లో గందరగోళ పరిస్థితి నెలకొనడంతోనే అది ముందుకు సాగట్లేదు. మరి భవిష్యత్తులో ఈ చర్చలు ముందుకు సాగి శాంతి ఒప్పందం కుదురుతుందా? లేదనంటే ఇది ఇలాగే కొనసాగితే ఇరాన్ అమెరికా కాళ్ళబేరానికి రాక తప్పదా? సో ఇలాంటివన్నీ ఇప్పుడు ప్రశ్నలే. సో వీటిపైన మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే.